మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తీవ్రంగా ఖండించారు. హారిక మీద టీడీపీ వ్యక్తులు దాడి చేయడాన్ని హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఆమె కారును ధ్వంసం చేసి పోలీసుల కళ్ల ముందే దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మహిళల మీద ఇష్టారాజ్యంగా దాడులు జరుగుతుంటే కూటమి నేతలు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతుందని, మహిళలకు, ప్రజా ప్రతినిధులకు రక్షణ లేకుండా పోయిందని పుష్ప శ్రీవాణి ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నేను మీ పాముల పుష్ప శ్రీవాణి. ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అయినటువంటి ఉప్పాల హారిక గారి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అసలు శాంతి భద్రతలు అనేవి ఉన్నాయా లేదా? ఈ కూటమి ప్రభుత్వంలో సామాన్య మహిళలకే రక్షణ లేదు అన్న భావన ఇప్పటి వరకు ఉంది. కానీ ఈరోజు చూస్తే ప్రజాప్రతినిధులకు, అది కూడా జిల్లా ప్రథమ పౌరురాలైనటువంటి జెడ్పీ చైర్పర్సన్కే ఈరోజు ఇటువంటి దాడి ఆవిడ మీద జరిగింది అనంటే, అది కూడా పోలీసుల సమక్షంలో వాళ్ళ కళ్ళ ముందే ఈ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన నాయకులు ఆవిడ ప్రయాణిస్తున్నటువంటి కారుని ధ్వంసం చేస్తూ, భయభ్రాంతులకి గురి చేస్తూ ఈరోజు ఆవిడ కంట తడి పెట్టేలాగా జరిగినటువంటి ఈ హేయమైన చర్యని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఉప్పాల హారిక చాలా సౌమ్యురాలు. ఎప్పుడూ కూడా ఎవరిని పల్లెత్తు మాట అన్నట్టు కూడా ఎవరు వినలేదు. అంత సౌమ్యంగా తన పని తాను చేసుకునేటువంటి ఒక మహిళ మీద కూడా, ఒక మహిళా ప్రజాప్రతినిధిని కూడా చూడకుండా ఇంత దారుణంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం ఈ రాష్ట్రంలో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా, టీడీపీ, జనసేనలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇది మా రాజ్యం, మాకు నచ్చినట్టే జరుగుతుంది అని చెప్పేసి ఇంత దారుణంగా మహిళలని కూడా చూడకుండా చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా దురదృష్టకరం. ఈరోజు ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, హోంమంత్రి కానీ ఏం చేస్తున్నారు?